అసలు మనకంటూ ఒక కథ ఉందా? మనకంటూ ఇప్పుడు పాషా గారు చెప్పినట్లు మనకంటూ ఒక కథ ఉందా? ఆ కథలో మనము హీరో అవునా కాదా? ఎవరో మనల్ని గుర్తించాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ మనము మన కథని మనం మళ్ళీ చెప్పుకోవాలి అని అనుకున్నా, లేకపోతే మన గత జన్మం ఆ, గతం ఏదో గతించిపోయింది కానీ ఇప్పటి వరకు నేను చూసుకుంటే నేను అలాంటి హీరోయిక్ క్వాలిటీస్ తోనే ఉన్నానా లేదా అని ఒకసారి మనం ఆలోచించుకుంటే మనము ఓకే, మనమంటూ ఏమి ఆ, జీరో అయితే కాదు, ఎంతో కొంత వచ్చాము. కానీ జస్ట్ మీడియాకర్ గా ఉండిపోతున్నానేమో, జస్ట్ సైడ్ యాక్టర్ గా ఉండిపోతున్నానేమో, లేకపోతే క్యారెక్టర్ యాక్టర్ గా ఉండిపోతున్నానేమో, లేకపోతే కమీడియన్ గా ఉన్నానేమో, విలన్ గా ఉన్నానేమో, హీరోగా లేనేమో అని ఒక్కసారి మనకి మనము గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవ్రీ వన్ ఈస్ బోర్న్ టు బి ఏ హీరో. ఎవ్రీ వన్, ఎవ్రీ వన్ అమాంగ్స్ట్ us ఈజ్ ఎ హీరో. వాళ్ళ కథలో వాళ్ళు హీరో అవ్వాలి. వాళ్ళ కథ ఒక పది అట్లీస్ట్ మన నెక్స్ట్ జనరేషన్ కి, ఆ తర్వాత జనరేషన్ కి అయినా ఆదర్శంగా ఉండాలి. ఆ అందుకోసమే ఎవరైతే ఈ ఎక్సర్సైజ్ ఒకవేళ చెయ్యలేకపోతే, జస్ట్ ఐఎమ్ ఆస్కింగ్ యూ, మీ బిజీ షెడ్యూల్ లో ఒక్క 5 నిమిషాలు థింక్ అబౌట్ దిస్ క్వశ్చన్. నాకంటూ ఒక కథ ఉందా? నా కథలో నేను హీరో అయినా? నేను హీరో అవ్వాలి అని అంటే నాకు ఏమి క్వాలిటీస్ ఉండాలి? ఏం చేసుంటే బాగుండేది? మీరు మీ 4 ఏరియాస్ అని చెప్తా ఉంటాను, ఎప్పుడు కొత్త వాళ్ళకు కూడా చెప్తాను. ఈ 4 ఏరియాస్ లో మీరు ఇప్పటి వరకు ఏ స్థాయిలో ఉన్నారు అనేది చూసుకోండి. ఈ 4 ఏరియాస్ ఏంటి అని అంటే, ఒకటి మన కెరీర్, మనం ఏమి చేస్తున్నాము. ఐ రిక్వెస్ట్ యూ ఆల్ ఆఫ్ యూ టు మ్యూట్. మన కెరియర్ లో మన కెరియర్ లో మన హెల్త్ విషయంలో, మన ఫైనాన్సెస్ విషయంలో, మన రిలేషన్షిప్ విషయంలో. ఐ విల్ రిపీట్, ఈ 4 ఏరియాస్ మన కెరియర్ లో. కెరియర్ అంటే మనం చేస్తున్న వృత్తి. మన హెల్త్, మనము మనం నిజంగా హెల్తీగా ఉన్నామా? ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్ అని అంటున్నాం. హెల్త్ విషయంలో. నెంబర్ 3, మన ఫైనాన్సెస్ విషయంలో, ఆర్థిక సంబంధమైన విషయాలలో. 4, మన రిలేషన్షిప్స్ అంటే, చాలా రిలేషన్షిప్స్ అంటే మనకున్న సంబంధ బాంధవ్యాలు, మన మనిషిగా అవతల వాళ్ళు మనల్ని ఎలా చూస్తారు, మనం వేరే వాళ్ళని ఎలా చూస్తాము అనే దాని గురించి. చాలా ఏరియాస్ ఉన్నాయి, కానీ మెయిన్ ఏరియాస్ అంటే మనం అని అంటే మనల్ని డిఫైన్ చేయడానికి ఈ 4 ఏరియాస్ చాలా మందికి పనికొస్తాయి. కాబట్టి ఈ 4 ఏరియాస్, దేర్ మైట్ బి అదర్ ఏరియాస్. ఈ విషయాలలో అంటే క్వశ్చన్ ని ఇంకొంచెం డీప్ గా చూసుకుందాం. అసలు నేను హీరోనా అని అంటే, మనము నా కెరీర్ విషయంలో నేను హీరోయినా? నేను ఎంచుకున్న కెరీర్ లో నేను హీరోయినా? నేను రిలేషన్షిప్ లో నేను హీరోయినా? నా హెల్త్ విషయంలో నేను హీరోయినా? నా ఫైనాన్సెస్ విషయంలో నేను హీరోయినా? అని మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాల్సిన అవసరము, అవకాశము ఇప్పుడు వచ్చింది. కాబట్టి ఎవరైతే ఇంకా డీటెయిల్డ్ గా చూసుకోలేదో, థింక్ అబౌట్ ఆల్ ఆఫ్ దిస్. అండ్ అక్కడ నుంచి వి మైట్ గో మచ్ మోర్ డీపర్. రిలేషన్షిప్ అని అనుకున్నాం అనుకోండి, అంటే జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ రిలేషన్షిప్ నేను అని అంటే, రిలేషన్షిప్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఓ- ఆ, నేను మా అమ్మకి నాన్నకి కొడుకుని. నేను యాజ్ ఎ సన్ నా బాధ్యత ఎంత? యాజ్ ఏ హస్బెండ్ నా బాధ్యత ఎంత? యాజ్ ఏ ఫాదర్ నా బాధ్యత ఎంత? యాజ్ ఏ రిలేటివ్ టు అదర్స్ నా బాధ్యత ఎంత? యాజ్ ఏ ఫ్రెండ్ టు సమ్ అదర్స్ నా బాధ్యత ఎంత? సమాజానికి పట్ల నా బాధ్యత ఎంత? ఇలాంటి క్వశ్చన్స్, ఎన్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి.
సో మనము కూర్చుని ఆలోచిస్తే తప్పితే ఇది మనము ఇదిగో ఒక 45 నిమిషాలు గంట సేపు మాట్లాడుకుని వెళ్ళిపోవడం కాదు. మనం కూడా ఈ జర్నీ చేద్దాము. ఏ జర్నీ అని అంటే హీరో జర్నీ. మనము ఇప్పటిదాకా ఏ సైడ్ క్యారెక్టరో లేకపోతే ఇప్పటి వరకు హీరో కాకపోతే సైడ్ క్యారెక్టర్ వేసిన ఒక పర్సన్ తర్వాత మెల్లిమెల్లిగా హీరోగా ఎదుగుతాడు. ఏదో డాన్స్ వేసేటప్పుడు హీరో తో పాటు లాస్ట్ రోలో ఉన్న వ్యక్తి ఎలా అయితే చివరిదాకా వచ్చి అంటే ముందు ముందుకి వచ్చి తన టాలెంట్ చూపించుకుని ఫైనల్లీ తను హీరో అవుతాడో, మన జీవితంలో మనం కూడా హీరో అవ్వాలి. దీనికి జెండర్ తో సంబంధం లేదు. మనం చేస్తున్న పనితో సంబంధం లేదు. ఇప్పటి వరకు చెయ్యకపోతే ఇక నుంచి చేద్దాం. ఇప్పటి వరకు లైఫ్ ఎలాగోలాగా వెళ్ళిపోయింది. మన చేతుల్లో లేదు. ఇప్పుడు ఉంది. ఈ క్లాస్ కి ఈ ఈ వీడియో మీరు చూస్తున్నారు అని అంటే పర్హాప్స్ యూ వాంటెడ్ టు చేంజ్. యూ వాంటెడ్ టు హ్యావ్ బెటర్మెంట్ ఇన్ యువర్ లైఫ్. ఈ బెటర్మెంట్ కోసం మనం ప్రయత్నిద్దాం. ఇప్పటి వరకు జరిగింది ఏదో అయిపోయింది. మనం దాని గురించి గతం తాలూకు జ్ఞాపకాలు కూర్చోబెట్టుకొని వాటిని నెమరేసుకొని నాకు ఇలా అన్యాయం జరిగిపోయింది అని ఏకరువు పెట్టి ఏడ్చేసి ఇబ్బంది పడిపోయడం మన ఉద్దేశం కాదు. మనము ఇక నుంచైనా సరే మనము ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అని అనుకుని భీష్మించి కూర్చొని మనకి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అది ఎవరో ఈ క్లాస్ లో చెబితే రాదు. మనకి మనమే తెలుసుకోవాలి. మనము గతం మనకి ఎంతో కొంత ఉంది. నిన్న ఉంది, మొన్న ఉంది, పోయిన సంవత్సరం ఉంది, గత ఏడాది ఉంది, అంతకు ముందు ఏడాది ఉంది. మనము ఏవో కొన్ని సాధించాలి అని అనుకుని బహుశా సాధించలేకపోయి ఉంటాము. లేకపోతే మనం సరిగ్గా ప్రవర్తించాలి అని అనుకుని ప్రవర్తించలేకపోయి ఉండుండొచ్చు. మనం సరిగ్గా వేరే వాళ్ళతో వ్యవహరించాలి అనేసి అనుకుని లేకపోతే మనది తప్పు అని తెలిసిన తర్వాత దాని నుంచి నేర్చుకోవాలి కదా. సో ఈ జర్నీ చేద్దాము. జర్నీ వీలైనంత వరకు చేయాలి అని అంటే ఇవి ఈ క్వశ్చన్ ని అందరూ ఆన్సర్ చేయాలి. అందరూ ఆన్సర్ చేసుకుని సింహావలోకనం అంటే దానిలో ఆ పాస్ట్ లో మన మన లైఫ్ ఎలా ఉంది చూసుకుంటూ దాని గురించి బాధపడడం గాని లేకపోతే ఇబ్బంది పడడం గాని చేయకుండా దాని నుంచి ఏవైనా పాఠాలు నేర్చుకోవాలి అని అంటే భవిష్యత్తుకి గతం నుంచి తీసుకొచ్చిన ఎక్స్పీరియన్సెస్ ని భవిష్యత్తుకి పునాదులుగా వేసుకొని మనము హీరోగా ఎదగాలి. అర్థమవుతుందా అండి? ఆర్ యు ఆల్ ఫాలోయింగ్ దిస్? ఎస్. వండర్ఫుల్. సో this is the essence of the journey of a hero. So again, for those who have come to me very recently, వాళ్ళకి చెప్తున్నాను, మనము ఇక్కడ చేసేది ఏంటంటే మనకంటూ ఒక కథ ఉందా, మన కథలో మనం అసలు హీరోయినా? సో మనం హీరోయినా అనేది ఆలోచించుకుందాం. తర్వాత ఇంకో క్వశ్చన్ నేను అడిగింది ఆ, వేరే రకంగా అడుగుతాను. సో దట్ మీ మనకి మోర్ క్లారిటీతో ఉంటే మనం ఎగ్జాక్ట్లీ ఏం అడుగుతున్నాను అనేది మోర్ క్లారిటీతో ఉంటే మోర్ క్లారిటీతో మనకి ఆన్సర్స్ వస్తాయి. మనము మన జీవితాన్ని జీవిస్తున్నామా లేదా వేరే ఎవరో జీవితాన్ని జీవిస్తున్నాం? మనం మన జీవితాన్ని జీవిస్తున్నామా లేకపోతే ఎవరినో అనుకరించాలి అనే ఉద్దేశంతో వాళ్ళని అనుకరిస్తూ ఉన్నామా? యు ఆర్ యునీక్. యు ఆర్ ఏ యునీక్ సెట్ ఆఫ్ ఎ పర్సన్. మీరు ఎవరైనా సరే మీ ఫేస్ యునీక్, మీ బిహేవియర్ యునీక్, మీరు సమస్యలకు ప్రతిస్పందించే తీరు యునీక్, మీ టెంపర్మెంట్ యునీక్, మీలో ఉన్న బాడీ కాంపోజిషన్ యునీక్. మీరు యునీక్. మీ డిఎన్ఏ మీకు మాత్రమే ఉంటుంది. సో మనం ఎవరినన్నా అనుకరిస్తున్నామా? మనం మనలాగా జీవిస్తున్నాం. ఎందుకు అని అంటే
ఇప్పుడు మీరు సినిమాల్లో చూడండి, ఎక్కడైనా మ్యూజిక్ వింటే ఇదిగో ఈ మ్యూజిక్ ని ఫలానా వ్యక్తి, నేను ఇక్కడ పేర్లు చెప్పను, ఫలానా మ్యూజిక్ డైరెక్టర్ అక్కడి నుంచి కాపీ చేశాడు అనేసి అనుకుంటాం. ఎవరైనా స్టెప్స్ ఇలా వేస్తుంటే ఈ స్టెప్ ఫలానా హీరో ఎవరి దగ్గర నుంచో కాపీ చేశాడు అనేసి చెప్తాడు, కానీ ఒరిజినాలిటీ ఉండదు. సో మనము మనం ఒరిజినల్ కదా, మన డిఎన్ఏ ఒరిజినల్ కదా, మనం యునిక్ కదా, మనకంటూ ఒక స్టైల్ ఉండాలి కదా. సో ఇదిగో ఫలానా ఫలానా వ్యక్తి ఇది సాధించాడు కాబట్టి అతని గ్రేట్, అతని హీరో అని చెప్పడంలో మనకు కూడా ప్లేస్ ఉంది. మన కథలో మనమే కదా హీరో. ప్రతి ఒక్కళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవ్వనవసరం లేదు, ప్రైమ్ మినిస్టర్ అవ్వనవసరం లేదు. మన కథలో మనం సరిగ్గా హీరోయిక్ క్వాలిటీస్ తో ఉంటున్నామా లేదా, దిస్ ఈస్ ద పాయింట్. సో క్వశ్చన్, మనం మన జీవితాన్నే జీవిస్తున్నామా లేదా వేరే ఎవరో జీవితాన్ని జీవిస్తున్నామా? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఆలోచించండి ఈ క్వశ్చన్. ఈరోజు ఇట్లాంటివి మనం మాట్లాడుకుని టాపిక్ లోకి వెళ్దాం. మనం మన జీవితాన్ని జీవిస్తున్నామా? దానికి క్వశ్చన్ పార్ట్ బి, ఆ క్వశ్చన్ కి పార్ట్ బి, మనం అసలు జీవితాన్ని జీవిస్తున్నామా లేకపోతే ఊరికే అలా బ్రతికేస్తున్నామా? జస్ట్ ఊరికే మిగతా ఏవో చెట్టు పుట్ట బ్రతికేస్తున్నాయి, లేకపోతే దానిలో జీవం ఉంది, కానీ మనం జస్ట్ ఊరికే బ్రతికేస్తూ ఉన్నామా లేకపోతే జీవితాన్ని జీవిస్తున్నామా? జీవితాన్ని జీవించడము అని అంటే ప్రతి క్షణాన్ని ఆస్వాదించడం, లైఫ్ యొక్క పర్పస్ ని తెలుసుకోవడం, మనకి ఈ లైఫ్ ఎందుకు వచ్చింది అనే పర్పస్ ని మనం తెలుసుకోవడం. మనం అలా చేస్తున్నామా లేకపోతే జస్ట్ ఇదో ఆ, నిన్నొచ్చింది, ఈరోజు వచ్చింది, రేపు వస్తుంది, నిన్న ఇలానే ఉన్నాము, ఈరోజు ఇంతే ఉంటాము, రేపొద్దున ఇలానే ఉండబోతాము అనేసి జస్ట్ మనం అనుకుంటున్నామా? మనకి కొంచెం సెన్సిటివ్ ఉన్న వాళ్ళకి ఈ క్వశ్చన్స్ కొంచెం అలజడిని సృష్టిస్తాయి, కొంచెం ఇబ్బందిని కలిగిస్తాయి, కొంచెం మనం కూర్చున్న చోటుని కూర్చోనివ్వకుండా చేస్తాయి. కానీ అది మంచిదే. ఎందుకు అనంటే మన మైండ్ థింక్ చేయడం మొదలు పెడుతోంది. మన లైఫ్ కంటూ ఒక పర్పస్ అంటూ ఉండాలి కదా. ఆ పర్పస్ కోసం దానిని, మన లైఫ్ పర్పస్ ని, మనము లైఫ్ పర్పస్ ని సాధించే దిశగా ఈ రోజుని వాడుకుంటున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. మనకంటూ ఒక పర్పస్ ఉంటుంది, మీకు తెలిసినా తెలియకపోయినా. మీకంటూ అందరం కారణ జన్ములమే, అందరికీ కారణం ఉంటుంది జన్మించడానికి. సో కృష్ణుడు ఒక్కడే కారణ జన్ముడు కాదు, లేకపోతే రాముడు ఒక్కడే కారణ జన్ముడు కాదు, హీరో ఎవరిని మనం పేర్లు చెప్పుకుంటున్న వాళ్ళొక్కళ్ళే కారణ జన్ములు కాదు, మనం కూడా. యు రైట్ ఇట్. మనం కూడా కారణ జన్ములమే, మనకంటూ ఒక పర్పస్ ఉంటుంది. అయితే మనకు ఆ పర్పస్ కొంతమందికి తెలియదు. ఒకవేళ కొంతమందికి మాత్రమే తెలుస్తుంది. ఆ కొంతమంది తెలిసిన వాళ్ళల్లో కూడా కొంతమంది తెలిసినా కూడా ఆ పర్పస్ ని జీవించలేక, పర్పస్ కోసం జీవించలేక ఊరికే గమ్మున ఉండిపోతారు, వాళ్ళు జస్ట్ బ్రతికేస్తూ ఉంటారు. మనం అలా ఉండకూడదు. ఏంటి అని అంటే, నెంబర్ వన్, మన పర్పస్ ఆఫ్ లైఫ్ అనేది ఏంటో మనకి తెలియాలి. తర్వాత దానికోసం, ఆ పర్పస్ కోసం మనం అలైన్ అవ్వాలి. మన పర్పస్ అంటూ మనకేంటో తెలిసిన తర్వాత మన పర్పస్ ఆఫ్ లైఫ్ కి మనం అలైన్ అవ్వాలి. అలైన్ అయితే యూ విల్ బి ఎంజాయింగ్ ఎవ్రీ మూమెంట్ అండ్ యూ కెన్ ప్రౌడ్లీ సే దట్ యు ఆర్ లివింగ్ ద లైఫ్ ఆఫ్ ఎ హీరో. అర్థమైందా అండి? దీన్ని ఎవరైనా రిపీట్ చేస్తారా నేను ఇప్పుడు చెప్పిన దాన్ని? ఎనీవన్, ఎనీవన్, సో దట్ ఇట్ విల్ బి, అంటే నేనే రిపీట్ చేస్తుంటే నేను ఎంతవరకు డ్రైవింగ్ ద పాయింట్ హోమ్ తెలియదు. సో ఎనీవన్, సో చిన్న చిన్నగా అయినా సరే
ఎవరైనా చెప్పండి. ఎనీబడి. పర్పస్ ఆఫ్ లైఫ్ తెలిస్తే అప్పుడు దెన్ వి విల్ అలైన్. అంటే అది తెలుసుకోవడం మన ఇన్నర్ క్వాలిటీస్ తెలుస్తాయి మనకి. దాన్ని ఎన్హాన్స్ చేసుకోవాలి. అట్లీస్ట్ ఇంక్రిమెంటల్ గ్రోత్ ఎవ్రీ డే చేయడం వల్ల దెన్ యూ బికమ్ హీరో ఇన్ యువర్ ఫీల్డ్. ఆ విధంగా మనం వీ కెన్ ఎంజాయ్ అవర్ లైఫ్ సార్. థ్యాంక్ యూ. రైట్. వెరీ గుడ్. ఇంకా ఎనీబడి వాంట్స్ టు సే? మనం మ్, మీరు చెప్పినట్టు మనం జీవించే విధానం మనం మనం కోసం జీవిస్తున్నామా, లేదా ఎప్పుడు ఒకరిని ఆ విధంగా ఉండాలి ఈ విధంగా ఉండాలి ఆలోచించుకుంటూ కూర్చుంటూ, వాళ్ళు స్పెషల్ క్వాలిటీస్ ఉండొచ్చు కానీ వాళ్ళ క్వాలిటీస్ కోసం మనం ప్రయత్నం చేయడం వల్ల మనలో అవి లేకపోవచ్చు. మన పర్పస్ వేరు, వాళ్ళ పర్పస్ వేరు. వాళ్ళ పర్పస్ గురించి మనం ప్రయత్నం చేస్తే అది సాధ్యం కాదు. ఒరిజినల్ గా మన దాంట్లో ఉన్న క్వాలిటీస్ ఏమున్నాయో అది గమనించుకోవాలి, మనకున్న వనరులు ఏమున్నాయో అది గమనించుకోవాలి. అప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది. వాళ్ళు అదయ్యారు కదా, లేకపోతే సర్పంచ్ అయ్యారు కదా అని చెప్పేసి నేను కూడా సర్పంచ్ అవుతాను లేకపోతే ఎమ్మెల్యేని అవుతాను అని చెప్పేసి ఉద్దేశం ఉంటే ఆ క్వాలిటీస్ మీ దగ్గర ఉన్నాయా లేవా, నాయకత్వ లక్షణాలు ఉన్నాయా లేవా, మాట తీరు బాగా ఉందా లేదా, అలాంటివి కూడా చెక్ చేసుకోవాలి. ఈ పర్పస్ పర్పస్ అనేది అంటే మన క్వాలిటీస్ ను గుర్తించి దాని ప్రకారం నడిచినప్పుడే మనం హ్యాపీగా జీవించగలుగుతాం. మనలో లేని లక్షణాలను అలవాటైనా చేసుకోవాలి. అది సాధ్యం అవుతుందా లేదా అని కూడా మనం చూసుకునే పరిస్థితి ప్రస్తుత సమాజంలో ఉంది. లేని వాటి కోసం తాపత్రయపడుతూ జీవితం మొత్తం బాధలలో ఉండేదానికంటే మీలో ఏముందో దాన్ని డెవలప్ చేసుకుంటూ ఆ పర్పస్ ను గుర్తించినప్పుడు మాత్రమే మనం ఆ, విజయాన్ని సాధించగలం. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్. యా, గోవర్ధన్ రెడ్డి గారు చెప్పండి. బికాస్ ఇది మనం ఎంత ఎక్కువ ఈ చెప్పేటప్పుడు కూడా మిగతా వాళ్ళు ఆలోచించండి, అవతల వాళ్ళకి ఎలా అర్థమైందో చూడండి. ప్రతి ఒక్కళ్ళు మనకు ఎలా అర్థమైందో ఒకసారి ఆలోచించండి. ఆలోచిస్తూ బుక్కు పెన్ను మనం తెచ్చుకుంటే గనక మీకు జవాబులు వస్తుంటే మీరు రాస్తూ ఉండండి. ప్లీజ్ రైట్. దీన్ని ఆపకూడదు. కొన్ని బిఫోర్ ద ఎనీబడి సేస్, మన దగ్గర ఎప్పుడు ఈ క్లాస్ అప్పుడు ఎప్పుడు పుస్తకం పెన్ను పక్కన ఉండేలాగా చూసుకోండి. మనకి ఏది స్ట్రైక్ అయితే అది ఆ, రాస్తూ ఉండండి. ఏమి స్ట్రైక్ కాకపోతే ఇక్కడ చెప్పేది నోట్ చేసుకుంటూ ఉండండి. తర్వాత మనము మనం డిస్కస్ చేయడానికి కానీ మీకు లైఫ్ లో ఎంతో కొంత ఉపయోగపడతాయన్న నమ్మకం ఉంది. దిస్ ఈస్ బై ఎక్స్పీరియన్స్ ఐ ఆమ్ టెల్లింగ్ యూ. So try to be attentive, switch on your videos. When you are నేను నిన్న కూడా చెప్పినట్లు, when you switch on your video you will be more attentive. When you are more attentive you will learn more from this. మన మనము ఈ ఈ ఎలా అయితే ఈ 45 minutes ని ప్రతి క్షణాన్ని ఒడిచి పట్టుకున్నట్లుగా ఉంటుంది. మనం ఇంత పొద్దున్నే లేచి మనం ఎందుకు చేస్తామండి? ఓన్లీ టు ఇంప్రూవ్ అవర్ సెల్ఫ్. మనందరికీ కూడా మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి అనేసి ఉంది కాబట్టి ఐఎమ్ టెల్లింగ్ యూ వన్స్ అగైన్, ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ వీడియోస్, ప్లీజ్ బి అటెంటివ్, ట్రై టు గ్రాబ్ ఎ బుక్ అండ్ పెన్. కొంచెం డిసిప్లైన్డ్ గా ఉండడం మూలాన మనకి దిస్ విల్ గివ్ అస్ మోర్. ఇన్ఫాక్ట్ మన లైఫ్ లో మనం చిన్నప్పుడు స్కూల్లో కొంతవరకు ఒక 16-17 ఏళ్ల వరకు లెసన్స్ చదువుకుని మనకి ఎవరో చెప్పేవాళ్ళు ఉంటారు, మనం విన్నాము. ఆ తర్వాత మనకి సరిగ్గా చెప్పేవాళ్ళు గైడ్ చేసేవాళ్ళు బహుశా లేరు. థ్యాంక్స్ టు ఫ్రీ గురుకుల్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద మాస్టర్స్ హూ ఆర్ టెల్లింగ్ అస్ ఆల్ ఆఫ్ దిస్. మనం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడానికి ట్రై చేద్దాం. సో ఐ విల్ స్టాప్ నౌ. ఐ విల్ ఆస్క్ ఆల్ ఆఫ్ యూ టు రెస్పాండ్. అంటే మీకు ఈ క్వశ్చన్ అంటే ఏం అర్థమైంది బయట మీరు ఆలోచించలేకపోతే ఇప్పుడైనా మనకి టైం ఉంది కాబట్టి, మన కథలో మనం హీరోయినా, మన జీవితాన్ని మనం జీవిస్తున్నామా, వేరే ఎవరో జీవితాన్ని జీవిస్తున్నామా, మనం జీవిస్తున్నామా లేక బ్రతికేస్తున్నామా? ఇట్లాంటివి క్వశ్చన్స్ మీరు ఆలోచించుకొని నేను హీరో అవ్వాలంటే నాకు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి అనేది ఆలోచించుకుంటూ రాయండి. రాయడానికి ప్రయత్నించండి. డు నాట్ టేక్ ఇట్ యాజ్ ఎ లైట్ ఎక్సర్సైజ్, రైట్? సో గోవర్ధన్ రెడ్డి గారు చెప్పండి. అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. సార్, ఇక్కడ మన జీవితాన్ని మనం జీవిస్తున్నామా లేదంటే వేరే వాళ్ళ జీవితాన్ని జీవిస్తున్నామా అనే దానికి ఒకటి గుర్తొచ్చింది సార్. ఇక్కడ మన జీవితం అంటే మనమే కాదు, ఆ మన మన జీవితం జీవిస్తున్నామా లేదంటే మనకు జన్మనిచ్చిన వాళ్ళు స్టిల్ ఇప్పుడు 40 ఏళ్ళు నాకు ఉన్నాయి సార్, ఇప్పటికీ మా నాన్న జీవితాన్ని జీవిస్తున్నానా అనేది ఒకటి గుర్తొచ్చింది సార్. ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడేలాగా ఉన్నామా అనే విషయంలో మన స్కిల్స్ పెట్టుకొని కూడా
ఇప్పుడు ఒక చిన్న సార్, కాళ్ళు చేతులు లేని అతను కూడా ట్రై చేసి అతను సొంతంగా బతకాలని చెప్పేసి అడుక్కోకుండా కొంతమంది చూశాను సార్. వాళ్ళు అన్ని అవయవాలు లేకుండానే వాళ్ళు అంత చేస్తున్నారు. మన అవయవాలు ఉండి మనం ఎంతవరకు సమాజానికి చేస్తున్నాం, మన వరకు ఎంత చేసుకుంటున్నాం, మన పిల్లల వరకు ఎంత చేస్తున్నాం అనే క్వశ్చన్ ఇక్కడ రైజ్ అయింది అనిపించింది నాకు. రైట్ మన జీవితం సార్ స్టిల్ కొంతమంది ఏమంటే ఆ బతికేస్తుంటాం మనం. అంటే కొంతమందిని కాదు, మన విషయం వేసుకోండి, నా వరకు వేసుకున్నా కానీ స్టిల్ మా నాన్న పేరు గుర్తొస్తుందా, నా పేరు గుర్తొస్తుందా అనేది క్వశ్చన్ రైజ్ అయింది. ఇక్కడ గోవర్ధన్ రెడ్డి బతుకుతున్నాడా లేకుంటే వాళ్ళ నాన్న బతుకుతున్నాడా? ఎక్కడికైనా వెళ్తే గోవర్ధన్ రెడ్డి వచ్చాడంటారా, పలానా వాళ్ళ కొడుకు వచ్చారంటారా అనేది ఒకటి నాకు అర్థమైంది సార్ ఈ క్వశ్చన్. థ్యాంక్ యూ సార్. రైట్ యా, మహాలక్ష్మి గారు చెప్పండి. నేనైతే డిగ్రీ వరకు మా నాన్న కూతురుగానే ఉన్నాను సార్. ఆఫ్టర్ డిగ్రీ తర్వాత కాడి నుంచి ఏంటంటే నా వర్క్ అంటే నేను అది మార్కెట్ రీసెర్చ్ కానీ, ఆఫ్టర్ మార్కెట్ రీసెర్చ్ మానేసిన తర్వాత కంటెంట్ క్రియేటర్, వీడియో క్రియేటర్ గా మారిన తర్వాతే గానీ నేను అనుకున్నది ఏంటంటే నేను పలానా వాళ్ళ కూతురు, పలానా వాళ్ళ వైఫ్ అన్నట్టు కాకోకుండా నేను మహాలక్ష్మి వాళ్ళ హస్బెండ్ అనో లేకపోతే మహాలక్ష్మి వాళ్ళ అమ్మా నాన్ననో అట్లా గుర్తించాలని, అది నా క్యారెక్టర్ తో ప్లస్ నా వర్క్ తో నేను చాలా వరకు అచీవ్ చేశాను సార్. ప్రజెంట్ కూడా అంటే మధ్యలో కొంత బ్రేక్ వచ్చినా మళ్ళీ ప్రజెంట్ కూడా దాన్ని రన్ చేస్తున్నాను అనమాట. అందుకే నా కథ వరకు నేనైతే హీరోననే అనుకుంటా. గుడ్. సో మనం చెప్పుకోగలిగితే చాలు. అవర్ కాన్సైన్స్ మనము ఎవరికో చెప్పనవసరంలా. యూ షుడ్ బి ఏబుల్ టు టెల్ యువర్ కాన్సైన్స్. దాని తెలుగులో మనం ఏమంటామంటే మనం ఆత్మ, అందుకని ఆత్మ సాక్షి అని అంటాం. మనము ఎవరినైనా మోసం చేయొచ్చు కానీ మీ ఆత్మని మీరు మోసం చేయలేరు. బికాస్ ఇట్ నోస్ ద ట్రూత్. మీరు ఒకవేళ తప్పు చెప్తున్నా గానీ అదిగో ఫలానా నువ్వు ఈ విషయంలో తప్పు చేసావు, ఈ విషయంలో తప్పు చేసావు అని మనకి ఆల్వేస్ ఆత్మ విల్ టెల్ అస్. సో మనము ఇప్పుడు కూడా మన ఆత్మ ఏదైతే ఉందో ఇట్ షుడ్ టెల్. హూ విల్ టెల్ యు ఆర్ ఎ హీరో? ఎవరో చెప్పరు. మీరు ఎంత మంచిగా చేసినా అవతల వాళ్ళు మిమ్మల్ని హీరో అని ఒప్పుకోవడానికి వాళ్ళ అహం అడ్డొస్తుంది. లేకపోతే వాళ్ళకి పూర్తిగా మీ గురించి తెలియకపోవచ్చు, కానీ మన గురించి మన 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 ఆత్మకి పూర్తిగా తెలుస్తుంది. ఎవరు మనల్ని హీరో అని ఒప్పుకోవాలి? మన ఆత్మ మనల్ని హీరో అని చెప్పాలి. నోబడి, ఎవ్వరు అవసరం లేదు. అది బయట ఎవరైనా మిమ్మల్ని హీరో అనేసి మీ కష్టాలు, మీరు ఎన్ని కష్టాలు దాటొచ్చారు, ఇంత గొప్పవాళ్ళు అనేసి మనల్ని కీర్తిస్తే అది ఎక్స్ట్రా. అది ఓన్లీ ఎక్స్ట్రా ఐసింగ్ ఆన్ ద కేక్ అని అన్నట్లే గాని నాట్ ద రియల్ వన్. మనకి అవతల వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళ జరుగుబాటు కోసం మనల్ని పొగుడుతూ ఉండొచ్చు, లేకపోతే మనల్ని తిడుతూ ఉండొచ్చు. అవతల వాళ్ళు మనల్ని డిఫైన్ చేయడం కాదు, మనం డిఫైన్ చేసుకోవాలి అని అంటే ఎవరు చెప్పేది మీరు హీరో అని? మీ ఆత్మ, అవర్ ఓన్ సెల్ఫ్, అవర్ కాన్సైన్స్. సో మన కాన్సైన్స్ ఇదిగో ఈ పనిలో, ఈ పరిస్థితుల్లో నువ్వు అందరికంటే భేషైన పని చేసావు. యు ఆర్ రైట్, యు ఆర్ ఆల్వేస్ గుడ్, యు ఆర్ ది హీరో అని చెప్పాలి ఎప్పటికప్పుడు. లేదు నువ్వు ఇదిగో అన్నింటిలో రైట్ చేసావు కానీ ఇది తప్పు చేసావు అనేసి మన కాన్సైన్స్ అనకూడదు. ఒకవేళ మనకు అలా అన్నా గానీ ఇదిగో ఆ తప్పుని నేను ఐ విల్ undo this by doing these things. వాటి గురించి మనము ఇంకా లోతుగా వచ్చే క్లాసెస్ లో చెప్పుకుందాం. రైట్? యా, పరమేశ్వరి గారు చెప్పండి. సార్, అది హీరోనా కాదని అడిగే సార్, హీరో అయితే కాదు సార్. ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఏం అచీవ్ చేయలేకపోయాను. కాన్ఫిడెన్స్ లెవెల్స్ బాగా లోగా ఉన్నాయి సార్. లాస్ట్ క్లాసెస్ కూడా మీకు అటెండ్ అయ్యాను సార్. ఇప్పుడు ఫస్ట్ ఒక 5 minutes అయింది సార్ క్లాస్ కి లాగిన్ అవడం. ఇంకొకటి ఏంటంటే సార్, వేరే వాళ్ళ జీవితాన్ని జీవిస్తున్నామా అంటే వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నామా అని చెప్తున్నారా సార్? లేకపోతే అది అర్థం కాలేదు సార్, చిన్న మొక్క నాకు. యా, వేరే వాళ్ళ ఇది
ఎవరికైనా అర్థమైందా అండి వారు అడిగింది? వేరే వాళ్ళ జీవితాన్ని జీవిస్తున్నామా అని అంటే వారికి అర్థం కాదు. ఎనీబడి వాంట్స్ టు టెల్ దట్? సార్ అదొకటి చెప్పండి సార్. మనం మన ఆలోచనలతో బతక్కోకుండా వేరే వాళ్ళ ఆలోచనలతో మనం జీవిస్తుంటాం సార్. అంటే ఇప్పుడు నేను ఇది చెయ్యాలనుకుంటా కానీ ఇది నేను చేయలేను, ఇంకెవరో కమాండ్ చేస్తారు, నేను దాన్ని అమలు చేస్తుంటా అనమాట. అంటే నా లైఫ్ నేను లీవ్ చేయను, వేరే వాళ్ళు ఎవరో నా లైఫ్ లీడ్ చేస్తూ ఉంటారు అంతే. అది అయితే ఇంకా ఎగ్జాక్ట్లీగా జీవితాన్ని ఉమ్, జీవిస్తున్నాను సార్. కొద్దిగా చేంజ్ కోరుకుంటున్నాను, అందుకే లాస్ట్ మంత్ నుంచి అటెండ్ అవుతూ వస్తున్నాను సార్. అయితే ఏం చేయాలనేది చెప్తారా సార్? ఇప్పుడు రైట్ ఫస్ట్ చెప్తా. హీరో అవ్వాలని చేయాలని అడిగారు సార్. ఇది హీరో కొంచెం అవ్వాలంటే కూడా రావట్లేదు సార్, థింకింగ్ కొద్దిగా తక్కువ సార్ నాకు. అది రాయడం ఎలాగని చెప్తారు సార్? మీరు చెప్పిన పాయింట్స్ అయితే నోట్ చేస్తున్నాను సార్. వండర్ఫుల్. ఓకే సార్. ఏమి పర్వాలేదు, ఏమి నష్టం లేదు. ఇట్స్ ఇవన్నీ బై ది ఎండ్ ఆఫ్ ది సెషన్, ఇంకొక ఎన్నో లేదు, ఒక 10 సెషన్స్ అయిన తర్వాత పరమేశ్వరి గారు, ఐ రిక్వెస్ట్ యూ టు స్పీక్ వన్స్ అగైన్. మీలో చాలా చేంజ్ వచ్చి ఉంటుంది. ఓకే, సో జస్ట్ మీకు అర్థమైనంత వరకు మాత్రమే మీరు అర్థం చేసుకోండి. నేను దాన్ని కాంప్లికేట్ కూడా చెయ్యను. సో వేరే వాళ్ళ జీవితాన్ని జీవిస్తున్నామా అని అంటే దాని అర్థము ఏంటంటే, మీకు స్టార్టింగ్ లో ఇప్పుడు అర్థం కావడానికి ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ, మనము ఎవరినైనా అనుకరిస్తున్నామా? ఇలా ఉండాలి అనేసి సక్సెస్ కాలేదు అని మీరు అట్లా అంటున్నారు కదా. సక్సెస్ అవ్వాలంటే ఈ ఇలా ఉండాలి అనేసి మనం ఎవరినైనా అనుకరిస్తూ ఉన్నాము. జస్ట్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో మీ క్లాస్ లో మీరు స్టూడెంటా అండి పరమేశ్వరి గారు? నేను హోమ్ మేకర్ సార్, ఇప్పుడు మదర్ ఆఫ్ 2 కిడ్స్ అండి. ఓకే. మీరు చదువుకునేటప్పుడు ఎవరికో ఫస్ట్ ర్యాంక్ వచ్చి ఉంటుంది, లేకపోతే మీ స్కూల్ ఫస్ట్ వచ్చి ఉంటుంది. వాళ్ళలాగా అవ్వాలి అని అనుకుని వాళ్ళు చదువుకున్న పుస్తకాలే చదివి వాళ్ళు నడిచే నడకే నడిచి వాళ్ళు హెయిర్ స్టైల్ దిగుకుంటే ఆ స్టైల్లోనే చేస్తూ, అంటే మనకంటూ ఇండివిజువాలిటీ పోగొట్టుకొని మనం అలా చేస్తున్నామా? లేకపోతే వాళ్ళ పద్ధతి అది, నా పద్ధతి వేరు అని అనుకుని నాకు నిజంగా ఏది సాధించాలనుందో దాన్ని సాధిస్తున్నాను. సో మీకు అర్థమైనంత వరకు చేసుకోండి, కానీ ఎక్కువ అన్నెసెసర్లీ నేను అట్ ఏ డిస్క్లైమర్ ఐఎమ్ గివింగ్ యూ. ఈ క్లాస్ ఉద్దేశం, ప్లీజ్ మ్యూట్, ఏదో రీసౌండ్ వస్తుంది, ఎవరైతే మీరు మ్యూట్ చేసుకోండి. పరమేశ్వర్ ఎవరికైతే గారు, ఆ, ఎవరికైతే ఈ క్లాస్ క్లాస్ ఉద్దేశం ఏంటి అని అంటే, మనలో ఉన్న మంచిని పెంచడమే, మనలో ఉన్న నిద్రాణమై ఉన్న క్వాలిటీస్ ఏవైనా ఉంటే వాటిని ప్రోధి చేయడమే, వాటిని ఎన్హాన్స్ చేయడమే. అంతేగాని అసంతృప్తి, మనం ఈ క్లాస్ అయిన తర్వాత అసంతృప్తి పాలవ్వడము అనేది ఉద్దేశం కానే కాదు, మన ఉద్దేశం కాదు. కాకపోతే ఇలా మనల్ని మనం క్వశ్చన్ చేసుకోకపోతే మనము ఎక్కడికి వెళ్ళాలో మనకి తెలియదు, కాబట్టి మొదట్లో ఇలాంటి క్వశ్చన్స్ వేసుకోవాల్సి వస్తుంది. అది అర్థమవుతుంది కదండి అందరికి. ఇట్ ఈస్ నాట్ టు డీమీన్ ఎనీబడి, లేకపోతే మేము మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవడం కాదు. మనం పుట్టుకతోనే హీరోస్. అందుకనే టైటిల్ ఈస్ ఏంటి? హీరో ఈజ్ విత్ ఇన్ యూ. మనలోనే ఉన్నారట హీరో. మనం అందరం హీరోస్. ఈ క్లాస్ కి రావడము, లేకపోతే పొద్దున్నే లేచి ఈ టైంకి మీరు అటెంటివ్ గా ఉండడం అనేది హీరో క్వాలిటీ. మీరు డిసిప్లైన్డ్ గా ఉన్నారు అని అంటమే, నిన్నొచ్చారు మళ్ళీ ఈ రోజు వస్తున్నారు అనేది మీరు హీరోలో మొదటి జర్నీ చేసేసినట్టే. అయితే మనం ఏంటి అంటే, ఉండవలసిన స్థాయిలో కంటే బహుశా ఎక్కడో అట్టడుగున ఉండుండము. ఆ అట్టడుగున ఉన్న మనము పైకి ఎదగాలంటే కొన్ని క్వాలిటీస్ నేర్చుకోవాలి, కాబట్టి కొన్ని క్వాలిటీస్ గురించి తెలుసుకోవాలి, కాబట్టి దానికోసం మనం నేర్చుకోవాల్సింది ఏంటో అనే ఉద్దేశంతో మనల్ని మనం అవలోకనం చేసుకుంటాం, మన గతాన్ని దవ్వుకుంటాం. కానీ మనల్ని
బాధ పెట్టేందుకు, ఇబ్బంది పెట్టేందుకు కాదు. మనకి మనం అనేసుకుంటాం, నాకు ఇవి రావు, నాకు ఇవి రావు, నాకు ఇది వద్దు, నాకు ఇది సంబంధం లేదు, అట్లా అనేసుకుంటాం. బహుశా అనుకోవడమే తప్పేమో. దాని గురించి కూడా చూద్దాం. అర్థమైందా అండి? మనం అట్ ది ఎండ్ ఆఫ్ ద క్లాస్ వీ షుడ్ బి హ్యాపీ బట్ నాట్ సాడ్. మనలో అంటే ఐఎమ్ సీయింగ్ మన అట్ ది ఎండ్ ఆఫ్ ద క్లాస్ వీ షుడ్ బి వెరీ వెరీ హ్యాపీ. ఎందుకు అని అంటే ఇక్కడ మనము ప్రేమని క్రియేట్ చేస్తున్నాం, ప్రేమని ఇస్తున్నాం. నేను లాస్ట్ క్లాస్ లో, లాస్ట్ మంత్ లో చెప్పింది కూడా, మనము వీఆర్ జనరేటింగ్ లవ్. కొన్ని ఇస్తే పెరుగుతా ఉంటాయి, కొన్ని ఇస్తే పెరిగే దేంట్లో ప్రేమనిస్తున్నాం. ప్రేమని ఇచ్చినప్పుడు అవతల వాళ్ళందరూ తీసుకుంటున్నప్పుడు దే షుడ్ బి వెరీ వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ, నాట్ ఎట్ ఆల్ సాడ్. మన అది అఫ్ కోర్స్ మనకి గతం ఇలా మనకి తెలియకుండా మన చేతుల్లో నుంచి జారిపోయింది, కానీ ఫ్యూచర్ ని మనం ఒడిచి పట్టుకుందాం. ఈ క్షణాన్ని ఆస్వాదిద్దాం, ఈ క్షణాన్ని ఒడిచి పట్టుకుందాం. ఈ క్షణంలో ఫ్యూచర్ లో ఇంతకంటే బాగుండాలి అని అంటే ఎలా ఉండాలో తెలుసుకుందాం. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. సో డోంట్ బి సాడ్, డోంట్ బి లేకపోతే ఇదేదో నేను లాస్ట్ టైంలో ఇది నాకు కాదు అని అనుకోండి. దిస్ క్లాస్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్, ఈచ్ వన్ ఆఫ్ అస్. ఎంత ఎదిగినా ఇంకా ఎదిగే అవకాశం ఉంది కాబట్టి ది క్లాస్ ఈస్ ఫర్ ఎవ్రీ వన్. మన హీరో అయినా కానీ సూపర్ హీరో అవ్వడానికి, సూపర్ డూపర్ హీరో అవ్వడానికి అవకాశం ఇంకా ఉంది కాబట్టి దిస్ క్లాస్ ఈస్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ అస్. ఓకే. సో హీరో అవ్వాలి అని అంటే, ఇప్పుడు మనకి టైం అయిపోతుంది కాబట్టి, హీరో అవ్వాలి అని అంటే ఈరోజు క్వశ్చన్ ఏంటంటే, మనకి స్పెసిఫిక్ గా ఉండవలసిన క్వాలిటీస్ ఏమిటి? మన క్వాలిటీస్ ఏంటి? సో అవి మనకి తెలుసా లేదా? ఒకసారి ఆలోచించండి. మనం నిన్నటి క్వశ్చన్ ఒకటి ఉంది, దానికి కంటిన్యూయేషన్ క్వశ్చన్ ఏది? నిన్న క్వశ్చన్ ఏంటి? మన కథలో మనం అసలు హీరోయినా అనేది క్వశ్చన్. సో ఈ రోజు మనం సిరీస్ ఆఫ్ క్వశ్చన్స్ చేసాము. నేను మాట్లాడేటప్పుడు కూడా మీరందరూ ఆలోచించుంటారు, ఇప్పుడు ఆలోచించమంటున్నాను. ఈ రోజు స్పెసిఫిక్ గా క్వశ్చన్ అడిగేది ఏంటంటే, హీరో అవ్వాలంటే మనకి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? మనకి లక్షణాలు ఏంటి? మనకి అంటే ఎవరికైనా ఉండవలసిన లక్షణాలు ఏంటి? హీరో అవ్వాలి అని అంటే ఉండవలసిన లక్షణాలు ఏంటి? ఆ లక్షణాలు ఏంటి అనేది దాని గురించి రేపటి నుంచి ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. దీనికంటే ముందు మనం చూసుకోవాల్సింది ఏంటంటే, మన కథలో అసలు మనం హీరోయినా? అది చూసి ఆ తర్వాత టైం ఉంటే మీరు ఇదంతా చూసుకోవాలి. హీరో అవ్వాలంటే అసలు ఎవరికైనా సరే, నాకైనా, నా కొడుకులకైనా, నా కూతుళ్ళకైనా, నా పక్కన వాళ్ళకైనా, అసలు హీరో అవ్వాలి అని అంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలి కదా. ఈ క్వాలిటీ ఉంటే హీరో అంటారు అనేది. మనం సినిమాలు చూస్తుంటాం, ఈ క్వాలిటీ అయితే అతను హీరోగా ఉంటాడు, అతను చాలా అందంగా ఉండగలడు, అతను ఫైట్ చేస్తాడు. హీరోయిన్ కి అందం కావాలి కానీ హీరోకి అవసరంలా అందం. తనకి కొన్ని క్వాలిటీస్ ఉండాలి. వాట్ ఆర్ దోస్ క్వాలిటీస్? హీరోయిక్ క్వాలిటీస్ ఏంటి? సినిమాలో అయితే మనం చెప్పగలం. మన నిజ జీవితంలో హీరో అవ్వాలంటే క్వాలిటీస్ ఏమై ఉండాలి? వాట్ కెన్ బి దోస్ క్వాలిటీస్? ఒకసారి ఆలోచించండి. దాని గురించి మనం ఆలోచించండి. అదే ఈరోజు టాపిక్ కూడా. ఈరోజు టాపిక్ అది చెప్దాం అనుకున్నాము, బట్ నో ప్రాబ్లం. రేపు ఆ క్వాలిటీస్ చెప్పుకుందాం, స్టార్ట్ చేస్తాం. హీరో అవ్వాలి అని అంటే ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి? అవి మనకు అసలు తెలుసా లేదా? హీరో అవ్వాలనే క్వాలిటీస్ గురించి మనకి ఏమైనా ఐడియా ఉందా? అవి మనకు తెలుస్తుందా? తెలిస్తే వాటి కోసం మనం ప్రయత్నిస్తున్నామా? So these are the series of questions. Now I will listen to ఈ రోజు టాపిక్ ఇంతటితో ఆగిపోయింది. I will listen to others ఎవరైతే హ్యాండ్ రైస్ చేశారో. I will listen to you and then we will call it a day. మనది 5:30 to 6:15 క్లాస్. ఎప్పుడైనా అవసరం అవకాశం ఉంటే దాన్ని పొడిగిద్దాము.
అందరూ ఒప్పుకుంటే, లేకపోతే విల్ స్టిక్ టు ద టైమ్స్. రైట్. పరమేశ్వరి గారు, యూ వాంట్ టు స్పీక్ మోర్? మీరు హ్యాండ్ రైస్ చేశారు. అది వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవట్లేదు సార్, వాళ్ళు చేసినలాగా చేయాలనుకోవట్లేదండి. ఫస్ట్ నాకు ఆలోచనలు చాలా తక్కువ సార్. మా అమ్మగారు నాన్న చెప్పేది చేసుకుంటూ వెళ్ళిపోయింది సార్. మైండ్ అంత క్లియర్ థాట్స్ అనేవి లేవు సార్. ఇప్పుడు కన్ఫ్యూజింగ్ గా ఉంది సార్. ఏదైనా డిసిషన్ తీసుకోవడానికి డిసిషన్ మేకింగ్ లేదు సార్. ఒకటి డిసిషన్ రెండు విషయాల్లో ఒకటి చాయిస్ అనేది క్లియారిటీ లేదు సార్. ఇప్పుడు కూడా రైట్. అసలు నాకు తెలియకపోతే ఇంకా చేసుకుంటూ వెళ్ళిపోతాను. అదే మెయిన్. కంగారు ఒకటి, రెండు క్వాలిటీస్ నా దగ్గర. రైట్. ఆలోచించకుండా చేసుకోవడం, కంగారు పెట్టుకోవడం, ఆ రెండు క్వాలిటీస్ తగ్గించుకోవాలనుకుంటున్నాను సార్. పరమేశ్వరి గారు, ఐఎమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు యూ. అదే లేదు కదా. మీకు ఐఎమ్ ఆస్కింగ్ యూ, మీరు పక్కనే రెండు మొబైల్స్ ఏమైనా పెట్టారా? మీరు మ్యూట్ చేసుకోండి. లేదు. మ్యూట్ చేసుకోండి. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, మీరు ఈ క్వశ్చన్ రేస్ చేయడానికి చాలా ధైర్యం కావాలి. మీకు ఆ ధైర్యం ఉంది. సో ఇదిగో నన్ను ఎవరో ఆ, ఏదో అనుకుంటారు, నేను ఇలా నాకు ఇవి లాక్యునా అనేసి, అంటే నాకు ఇవి లేవు అని తెలుసుకోవడం గొప్ప విషయం. వాటిని చెప్పడం ఇంకా గొప్ప విషయం. ఇలాంటి గ్రూప్ లో చెప్పగలగడం ఇంకా గొప్ప విషయం. యు హ్యావ్ ఎ క్వాలిటీ ఆఫ్ ద హీరో. క్వాలిటీ ఆఫ్ ద హీరో కావాల్సిన కరేజ్ అనే క్వాలిటీ మీకు ఉంది. మిగతావి ఏవో కొంచెం కొంచెం తక్కువ పాలల్లో ఉండొచ్చు. వాటిని మనం ఇంప్రూవ్ చేసుకుందాం. డోంట్ వరీ, దిస్ జర్నీ విల్ హెల్ప్ యూ. మీరు ప్రతిరోజు రండి. మీరు చెప్తారు, నేను ప్రతిరోజు వచ్చిన తర్వాత ఒక 10th డేనో 11th క్లాస్ అయిన తర్వాత యూ విల్ జనరల్లీ సీ ద చేంజ్ ఇన్ యూ. డోంట్ వరీ, ఐఎమ్ విత్ యూ. వీఆర్ ఆల్ విత్ యూ. రైట్. థ్యాంక్ యూ. శ్రీదేవి గారు చెప్పండి. సార్ థ్యాంక్ యూ సార్. చిన్న ఎగ్జాంపుల్ కూడా హీరో అవడానికి క్వాలిటీకి. లాస్ట్ టైం గ్రాటిట్యూడ్ గురించి మేడం చెప్పారు సార్. ఆ గ్రాటిట్యూడ్ అనేదండి ప్రతి విషయంలో అప్లై చేయమన్నారు. అప్లై చేస్తున్నాను సార్. ఈ అయితే ఇది ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పండి సార్. హీరో క్వాలిటీకి ఒక ఎగ్జాంపుల్ ఇలాగా అని చెప్పండి సార్. నాకు అది ఒక్కటి చెప్తే మాకు ఇంకా రాని వాళ్ళకి ఈజీగా ఉంటుంది కదా సార్. అదొక్కటి. ఖచ్చితంగా రేపు ఎగ్జాంపుల్స్ తో సహా చెప్తాను. ఇన్ఫాక్ట్ మీకు ఇష్టమైన మౌనిక మేడం కూడా చెప్పింది రేపు ఎగ్జాంపుల్స్ తో సహా. ఆ, వారిని అందుకని రమ్మన్న క్లాసు లేదు, రేపు అదే గురించి ఎగ్జాంపుల్స్ చెప్తారు. సరేనా? బుక్ ఇప్పుడు చెప్తుంది కాన్సెప్ట్, కంగారు పడద్దండి, అదేం లేదు. మనము ఎవరో ఒకరు చెప్తుంది చేసుకుంటూ వెళ్ళిపోతాం జనరల్ గా. చిన్నప్పుడంతా పేరెంట్స్, ఇంకొక వయసు వచ్చిన తర్వాత మనం సమాజాన్ని చూసి ఓకే అందరూ ఇంజనీర్లు అయ్యారు అనుకోండి, ఓహో ఇంజనీర్ అవ్వాలేమో అని ఇంజనీర్ అవ్వాలని అంటే మనకు అనిపించినా అనిపించకపోయినా ఆ దారిలో వెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడ ఏంటంటే మనకి నిజంగా ఏమనిపిస్తుంది, ఏం అవ్వాలనుకుంటున్నాం, ఏం చేయాలనుకుంటున్నాం అనేది తెలుసుకునే ప్రయత్నం హీరో అంటే. మన జర్నీ సమాజం అంతా చేసిందే మనం చేయాలనుకుంటామా? కాదు కాదు కదా. సో చాలా డీపర్ రీజన్స్ ఉంటాయి. మనం పుట్టడానికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణం తెలుసుకునే ప్రయత్నమే హీరో అంటే. ఏంటంటే నేను ఇంతవరకే అని ఆపేయకుండా ఎంతవరకు వెళ్ళాలో కనీసం అది ప్రశ్నించుకుంటుంటే ఏదో ఒక ఎక్స్టెంట్ దాకా వెళ్తాం. అంటే మనం వెనక్కి పారిపోకూడదు, ముందుకు వెళ్ళగలగాలి ధైర్యంగా. చాలా కోరికలు ఉంటాయి కదా, చిన్నప్పటి నుంచి చాలా అనుకుని ఉంటాం, ఇది చేయాలి ఇది చేయాలి. ఎవరినన్నా చూసినప్పుడు అనిపిస్తుంది, అరే వాళ్ళు అక్కడి దాకా వెళ్ళగలిగారు, నేను ఎందుకు వెళ్ళలేకపోయాను. ఏ విధమైన జర్నీ అయినా. ఇప్పుడు అవార్డ్స్ తీసుకుంటున్నారు, ఇప్పుడు పద్మశ్రీలు తీసుకుంటున్నారు, వీళ్ళందరినీ చూస్తుంటే వాళ్ళకి నాకు ఏంటి డిఫరెన్స్ అని ఎప్పుడైనా అనిపించిందా? వాళ్ళకి ఏ కోరిక ఉందో ఆ కోరికను అక్కడి దాకా తీసుకెళ్లారు, మనమేమో ఎక్కడో చోట ఆగిపోయాం కదా. మనకంత లేదులే మనం ఆ ఎక్స్టెంట్ కి వెళ్ళట్లా, ఎక్కడో చోట మనల్ని మనం ఆపేసుకున్నాం, చంపేసుకున్నాం ఏదో ఒక రీజన్ మూలన. రీజన్ ఏదైనా కానివ్వండి. వాళ్ళు ఏం చేశారు, ఎట్టన్నా పోనీయండి, వాళ్ళు మాత్రం దాన్ని పట్టుకుని అలాడారండి. వాళ్ళకి ఏం కల ఉందో దాన్ని ఎలాంటి పరిస్థితుల్లో అయినా, వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళకి చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళకి ఇంట్లో అందరూ ఉంటారు కదా, హస్బెండ్ ఇన్ లాస్ అన్ని. అంటే మీరు మాట్లాడుతుంది పరమేశ్వరి గారిని ఫోకస్ గా చెప్తున్నా. అయినా కూడా తనకి పర్సనల్ గా ఉన్న డ్రీమ్స్ కోసం వాళ్ళు పోరాడారండి. ఓకే, నేను రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి డెఫినెట్ గా. కానీ
మొత్తం మనం వదిలేసేసుకుని బతకటం అంటే అదే బ్రతకడానికి జీవించడానికి తేడా అదే. మన కళలు నిజం చేసుకుంటున్నప్పుడే దాన్ని జీవించటం అంటారు. మనం మిగతా వాళ్ళ కోసం అంటే మిగతా ఇప్పుడు సేవ అని కాదు నా ఉద్దేశం ఇక్కడ. కళ మన కళ ఏదై ఉండొచ్చు, మన దగ్గర ఉన్న క్యాపబిలిటీస్ స్కిల్స్ మనకి పర్సనల్ గా అంటే న్యాచురల్ గా సహజంగా మనకంటూ కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. ఇప్పుడు సూర్యుడు అంటే ఏమంటారు మీరు? నేను సూర్యుడికి ఏమున్నాయి? సూర్యుడి క్వాలిటీ ఏంటండి? వెలుగునివ్వడం అండి. అమ్మా, వెలుగునివ్వటం, వెలుగు ఇండిపెండెంట్ గా షైన్ కావడము, నాట్ అందుకనే డిపెండెంట్. ఆ, అవునండి. సహజంగా సూర్యుడి క్వాలిటీ ఏంటి? సూర్యుడు చేసే పని ఏంటండి? వెలుగునివ్వటం కదా. అలాగా ప్రతి మనిషికి ఒక ఇది ఉందండి, క్వాలిటీ మనకంటూ ఒకటి ఉంది. ఏంటి అది? మనం మాత్రమే ఇవ్వగలం ఈ ప్రపంచానికి. అదేంటో తెలుసుకోవటమే. అది బయట నుంచి రాదు. ఓకే, అంటే బయట చూడటం వలన ఐడియా రాదు, లోపలికి వెళ్ళి అన్వేషించటం. సో మనం మన జర్నీ అంటే నాకేం కావాలి, నాకేం ఇష్టం, ఏం చేయాలి ఉంది నాకు, నా దగ్గర ఏం స్కిల్స్ ఉన్నాయి, దేనికి మీరు ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారో గమనించండి, ఏది చూస్తే ఎక్కువ మోటివేట్ అవుతున్నారో గమనించండి. అవన్నీ ఏంటంటే మీకు సైన్స్ అవన్నీ. మీరు వాటిల్లో మీకు ఇష్టమైనవి ఉన్నాయి. సో వాటిని నేర్చుకుంటున్నావా, లేదంటే ఏముందిలే అని చెప్పి వదిలేసేసి నాకు చాలా పనులు ఉన్నాయని వెళ్ళిపోతున్నావా? సో ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఏదన్నా ఇష్టమైనది ఉండి దాన్ని చంపేసుకుని ఉంటే దాన్ని నిద్ర లేపుతున్నాం అంతే. నిద్ర లేపి మనకి ఇష్టమైన దానిలో మనం ప్రయాణం చేస్తాం. అలా చేయగా చేయగా బహుశా చాలా మంది రీచ్ అవ్వరు. అయినా కూడా కొంతమందికి ఛాన్స్ ఉంటుంది. ఏంటంటే వాళ్ళు ఎందుకు పుట్టారో తెలుసుకునే అవకాశం దొరుకుతుంది. ఎన్నిసార్లు ఇది ఒక ఫేమస్ స్టేట్మెంట్ ఉంది దీనికి సంబంధించి, మీరు ఎందుకు పుట్టారో మీకు తెలుసా అని. దానికి క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటో తెలుసా? మీరు బతికున్నారంటే మీరు ఎందుకు పుట్టారో ఆ పని ఇంకా అవ్వలేదని అర్థం. ఒకసారి ఆ పని చేసుకున్నాక ఇంక ఈ భూమి మీద పని ఉండదు మనకి. సో ఫిలసాఫికల్ గా అంత లోతుంది. అంటే మనం భూమి మీదకి శరీరాన్ని దాల్చిందే ఆ పని చేయడానికి, పుట్టిందే. అండ్ ఆ పని తప్ప మనం మిగతావన్నీ చేస్తున్నాం. ఏంటి వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో సమాజం చెప్పిందనో చేస్తున్నాం. ఇంతకీ అసలు నేను ఎందుకు పుట్టానో నాకు తెలియకపోతే ఎలాగా? కానీ ఈ ప్రశ్న మొదలయ్యాక మనం ఖాళీగా వెళ్ళిపోము, దానికోసం పోరాడతాం, వెతుకుతాం. సో ఆ క్వశ్చనింగ్ స్టార్ట్ అవ్వాలన్నమాట తనలో. లేకపోతే ఏమవుద్ది, ఎప్పుడు ఎవరో ఒకళ్ళ కోసం చేస్తాం, వాళ్ళకే తెలియదు వాళ్ళు ఎందుకు పుట్టారో, వాళ్ళు మనల్ని డైరెక్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళ కోసం మనం పరిగెడుతూ ఉంటాం. సో ఇక్కడ ఎవరిని హర్ట్ చేయట్లా, మన డ్యూటీస్ మన బాధ్యతలు అనుకున్నవన్నీ చేస్తా ఉండాలి. ఓ పక్కన నుంచి మనం దేనికోసం ఉన్నాం అనేది కూడా తెలుసుకోవాలి. ఓన్లీ అంటే అమ్మాయిగా పుట్టామని ఓన్లీ ఇవే డ్యూటీస్ అని కనుక సమాధానం చెప్తే అది నిజం కాదు. ఒట్టి అదే కాదు, ఇంకా ఏవో ఉంటాయి రీజన్స్, అవి తెలుసుకోవాలి. మన మన స్పెషాలిటీ ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడు గులాబీ పువ్వు అలాగ అన్నిటికీ డిఫరెన్స్ ఉంది కదా. కమలానికి, సన్ఫ్లవర్ కి, ఎవ్రీ ఫ్లవర్ హ్యాస్ ఇట్స్ యునిక్ క్వాలిటీ కదా, దానికంటూ ఒక స్వతహా ఒక క్వాలిటీ ఉంది కదా. అలాగా మీ క్వాలిటీస్ ఏంటో మీకు తెలిసి ఉండాలి. సో మనకి ఏముందో తెలిస్తే కదా అది మనం తిరిగి ప్రపంచానికి ఇచ్చినప్పుడే మనం హీరోస్ అవుతాం. రైట్. శ్రీదేవి గారు చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. Morning. నేను కూడా నా జీవితానికి హీరో కావాలని కోరుకున్నాను సార్, చాలా చాలా. బట్ ఆహా. అంటే సార్ మేడం గారు అన్నట్టుగా ఉన్నది సార్, విష్ ఉన్నది. బట్ తెలుసుకోవడం నాకు రావడం లేదు. ఎందుకంటే నాకు ఫ్యామిలీ సపోర్ట్, ఉమ్మడి ఫ్యామిలీ ఉంటుంది. సో నా కోరిక నాలో అణిచిపోయింది సార్. అది నాకు చాలా డిప్రెషన్ కూడా అయిపోయింది సార్. ఇప్పుడు నాది 45 ఏళ్ళు ఉంటుంది సార్. చెయ్యండి, అంటే దాన్ని నెగిటివ్ గా తీసుకోవద్దు. అంటే దేని అయిపోయిందో అలా దాన్ని పదే పదే నేను చాలా కొంచెం సిక్ కూడా అయిపోయాను సార్. అంటే మెంటల్ గా నేను నా లక్ష్యం చేరుకోలేకపోయాను అని ఇంకా నాకు దిగాలుగా ఉంది సార్. అది కొంచెం ఎలా అని రెక్టిఫై చేసుకోవాలి అనేది నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు కూడా. బట్ నా హీరో కావాలని చాలా ఉంది. ఆరోగ్య విషయంలో, ప్రొఫెషనల్ విషయంలో. ఎంఏ బిఎడ్ సార్ నేను. ఏదో రకంగా నాకంటూ ఒక గుర్తింపు కావాలి అని చాలా ఉంది. చాలా 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 వెల్తిగా ఉంది సార్ ఈ విషయంలో నాకైతే ఇంకా ఇప్పుడు కూడా. అది మీ సలహా అంతే సార్ నాకు. రైట్ రైట్. నేను మనం మాట్లాడుకుందాం. వి విల్ డీపర్ ఇంటూ దిస్. కొంచెం ఈ టాపిక్ ని కొంచెం ముందుకు వెళ్ళనిచ్చిన తరువాత మనము వి విల్ అగైన్ కమ్ బ్యాక్. కానీ నేను ఇందాక చెప్పినట్లు మన ఈ టాపిక్ మనల్ని డిప్రెషన్ లోకి నెట్టకూడదు, మనల్ని సంతోషంగా ఉంచగలగాలి. ప్లీజ్ అండర్స్టాండ్ దట్.
దాన్ని అసలు గుర్తు తెచ్చుకోకుండా రావట్లేదు కాబట్టి సంతోషంగా ఉన్నాము అని అనుకుంటున్నాము. కానీ అది మళ్ళీ గుర్తొస్తుంది. అది గుర్తొచ్చినప్పుడు మళ్ళీ బాధ వేస్తుంది. ఎప్పుడైనా సరే లైఫ్ టైమ్ లో ఎప్పుడు అనిపించదా మనం ఇప్పుడు మిగతా వాళ్ళని చూసి సంతోషిస్తాము. ఇంకో పక్కన ఎక్కడో ఒక క్వశ్చన్ ఉంటుంది, అరే ఈ కెపాసిటీస్ అన్ని నాకు ఉన్నాయి కదా అని అనిపిస్తుంది. ఇప్పుడు కాకపోయినా తర్వాత 60s లో అనిపించవచ్చు, 70s లో అనిపించవచ్చు, డెత్ బెడ్ మీద అనిపించే ఫస్ట్ క్వశ్చన్ ఇదేనండి. ఆఖరి నిమిషాలు అంటే మనం ఒకవేళ వాళ్ళ ఇంటర్వ్యూస్ లేదంటే ఆఖరి నిమిషంలో వాళ్ళ వీడియోస్ వింటే చాలా మంది వీటి మీద చాలా రీసెర్చ్ చేశారు. ఆఖరిలో అసలు నేను ఏం చేశానంటే అరే నేను ఏం చేయలేదు అని అనిపిస్తుంది. నేను దేనికోసం అయితే ప్రాకులాడాను ఎన్నో, అది అసలు అవసరమే లేదేమో, దీనికోసం కాదేమో అసలు చేయాల్సిందంత అని కూడా అనిపించి మనుషులు ఎంతో అంటే వేస్ట్ చేసేసుకున్నానే లైఫ్ ని అనిపించి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారంట. సో మనం అలా కాకుండా మనం ఏంటంటే మనం మన ధర్మం ఏంటో అంటే మనం ఇక్కడికి వచ్చాము. మనం ఇప్పుడు మీరు ఇప్పుడు ప్రస్తుతం ఒక లైఫ్ సెటప్ లో ఉన్నారు కదా, ఏదో ఒక కారణం వల్ల ఉన్నారు. దాన్ని ఇలా అనుకోండి, ఎలాగంటే ఉండాలి కాబట్టి ఉన్నాం ఇక్కడ, అవసరం కాబట్టి మనది. మనం ఎలాగైతే మన కోరిక కోసమో లేదంటే మన ఒక తీరని వాటి డిజైర్స్ కోసమో ఏదో సాధించాలి, ఏదో తెలుసుకోవాలి కాబట్టి పుట్టాము, అలాగనే మన చుట్టూ ఉన్న మనుషులకి ఏదో ఇవ్వాలి. వాళ్ళందరితో మనకి ప్యాకేజ్ ఉంది ఏదో. సో వాళ్ళందరి డ్యూటీస్ ని చెయ్యండి మంచిగా. వాటి నుంచి తప్పించుకోమని నేను చెప్పను ఎప్పుడు. అసలు అలా తప్పించుకుని మీరు చేయలేరు కూడా, సరేనా? ఇప్పుడు కాకపోతే వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని మీ అమ్మడి పడతారు, ఇప్పుడు కాకపోతే మళ్ళీ నెక్స్ట్ టైం అమ్మడి పడతారు. సో అసలు ఆ క్వశ్చనే లేదు. మీ చుట్టూరా ఉన్న వాళ్ళని ఎంతో ప్రేమగా చూసుకోండి, కంప్లీట్ గా వాళ్ళ డ్యూటీస్ ని చెయ్యండి. మీరు అమ్మ అయితే అమ్మగా మీ పిల్లలకి మంచి పర్ఫెక్ట్ గా అన్ని చేసుకోండి, ఇన్లాస్ కి చేసుకోండి, మీ చుట్టూ సమాజాన్ని మంచిగా ప్రేమగా చూసుకోండి. ఇంకో పక్కన ఇది వర్కింగ్ లో ఉంచండి. ఏమన్నా కోరికలు ఉండుంటే వాటిని చంపేసుకుంటుంటే, అలా కాకుండా వాటి గురించి ఏమైనా చేయగలమా అనేది. మీరు ఎప్పుడైతే చుట్టూ అట్మాస్ఫియర్ ని సరిగ్గా అంటే సంతోషంగా ఉంచుకోగలుగుతారో, మీరు సంతోషంగా ఉంటారో, ఆటోమేటిక్ గా ఇవి కూడా చేయగలరు. అరే అసలు వీళ్ళ మూలనే నేను చేయలేదని మొదలు పెట్టారనుకోండి, అసలుకే మోసం వచ్చేస్తుంది, ఏది చేయలేరు. ఇది డిస్టర్బ్ అయిపోతుంది, అసలు అంత లోతు ఆలోచించే టైం కూడా ఉండదు. ఎప్పుడైతే ఇది బ్యాలెన్స్డ్ గా ఉందో అప్పుడే మన లోపలికి వర్కౌట్ చేయడం కూడా ఈజీగా ఉంటుంది. సో ఈ క్వశ్చన్ వలన అలజడిగా అనిపించవచ్చు, అరే నేనేం చేయలేదా అని కూడా అనిపిస్తుంది, భయం కూడా వేస్తుంది, బాధ కూడా వేస్తుంది. అసలు అవన్నీ అవసరం లా. మేబీ మీకు ఎప్పుడు ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఏదన్నా మిమ్మల్ని ఇబ్బంది పెడతంటే క్వశ్చన్ పదే పదే లేదంటే ఏదన్నా తెలుస్తుంది మీ గురించి, అది ఇప్పుడే ఎందుకు వచ్చింది, బహుశా ఇది రైట్ టైం ఏమో. మీకు ఎప్పుడు ఏది అవసరం అది అందుద్దండి, అంతే. మీరు అనుకుంటున్నారు అయ్యో నా మూలని అన్ని పాడైపోయిందని, బట్ యాక్చువల్ గా మనమే సెట్ చేసుకున్నాం అన్ని, ఎప్పుడు ఏది అవసరమో ఆ టైంకి ఆ డెవలప్మెంట్ జరుగుద్ది. మీరు అవునన్నా కాదన్నా జరుగుద్ది. సో మేబీ ఇప్పుడు మీకు ఈ క్వశ్చన్ అరైజ్ అవ్వాల్సిన టైం ఏమో. సో దాన్ని కూడా ఇలానే తీసుకోండి, ఎప్పుడు నాకు ఏది అవసరమో అదే నా జీవితంలోకి ఎదురుపడుతుంది. సో దానిని నేను కరెక్ట్ గా ఫేస్ చేస్తున్నానా లేదా, కరెక్ట్ గా రెస్పాండ్ అవుతున్నానా లేదా, అది మాత్రం చూసుకుంటే సరిపోతుంది. ఇంకా దేనికి టెన్షన్ పడద్దు, హ్యాపీగా రిలాక్స్డ్ గా వెళ్ళండి. అసలు ఫస్ట్ అదే చేయాల్సింది, సంతోషంగా ఉన్నామా లేదా, అంతే. సంతోషంగా ఉండాలి, ధైర్యంగా ఉన్నాం రెండోది అనమాట. అంటే ఇంకొంచెం హయ్యర్ లెవెల్. సంతోషంగా ఉండటం అనేది ప్రైమరీ, ధైర్యంగా ఉన్నప్పుడు హీరోస్ అన్నమాట, అది నెక్స్ట్ లెవెల్ ఇంకా. సో అంటే ధైర్యంగా ఉన్నామా, అనుకున్న దాన్ని అనుకున్నట్టు సాధించగలుగుతున్నాం, వెనక్కి పరిగెత్తకుండా పారిపోకుండా. సో ఈ నెక్స్ట్ లెవెల్స్ అన్నమాట. కానీ బేసిక్ థింగ్ హ్యాపీగా ఉన్నామా లేదా, హ్యాపీగా ఉంటేనే ఆ లోతుకి ఆలోచించగలుగుతాం. సో సంతోషంగా ఉండండి, సాటిస్ఫైడ్ గా ఉండండి, నెమ్మదిగా ఇవి కూడా దొరుకుతాయి. క్వశ్చన్ చేసుకోండి, ఇప్పుడు అడిగే క్వశ్చన్స్ ని మళ్ళీ మళ్ళీ పదే పదే ఆలోచించండి. చిన్నప్పటి నుంచి ఏమేమి వదిలేసుకుని ఉంటారు భయం మూలాను, లేదంటే నా ఇది నా క్యాపబిలిటీస్ లో లేదు, నా ఇది నా శక్తి కాదు అని అనుకుని మనం చాలా వదిలేసుకుని ఉంటాం. సో అలా వదులుకోవాల్సిన అవసరం లేదు. ప్రతి దానిలోనూ ఒక అడుగు వేయొచ్చు మనకి ఇష్టం అనుకున్నప్పుడు. లోపల ఎంత ఇష్టం ఉన్నా సిగ్గుమూలని చాలా ఆపేసేసుకుంటాం, అలా ఆపేసుకోక్కర్లేదు. మిగతా వాళ్ళని చూసి నేర్చుకోవాల్సింది ఇదే, అరే వాళ్ళు చేయగలిగినప్పుడు నేను ఎందుకు చేయలేకపోతున్నాను. సో పూర్తిగా గుడ్డిగా ఎవరిని ఫాలో అవ్వద్దు. మీరు చెయ్యాలనుకున్నది ఇంకొకళ్ళు చేస్తుంటే దాన్ని జస్ట్ మోడల్ చేస్తున్నాం అంతే. ఏంటి, ఆ ధైర్యాన్ని మనం కూడా తెచ్చుకుంటాం, అంతవరకు మోడల్ చేయాలి. కానీ అచ్చంగా వాళ్ళు కూర్చున్నట్టే కూర్చుంటా, వాళ్ళు నుంచినట్టే నుంచుంటా, అంత మోడలింగ్ కూడా అవసరం లేదు. మనది మనకు ఉంచుకొని మనకు కావాల్సింది అవతల వాళ్ళ నుంచి నేర్చుకుందాం, అంతే. మనం చేయలేకపోతే ఓకే మేడం, రైట్. థ్యాంక్ యూ. 6:30 అయిందండి. సో థ్యాంక్ we యూ. will stop for the day. Thank you very much. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ సార్, యూ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. హలో. Namaste. We will meet tomorrow. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. Thank you, sir. Have a nice day, sir. Thank you, Monica ma'am. Thank you, ma'am. Thank you, sir. Thank you, madam. Thank you, ma'am. Thanks, sir.